భవానీ అష్టకం శంకరాచార్య విరచితమైనటువంటి స్తోత్రాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. అందులో ఇవాళ 3వ శ్లోకంలోకి వద్దాం. ఇంతకుముందు శ్లోకాల్లో మొదటి శ్లోకంలో బంధాలు, విద్య, డబ్బు, ఆదాయం, దాంతోపాటు మనకు ఉండేటువంటి ఆస్తులు ఇవేవి కూడా మనల్నేమీ కూడా రక్షించలేవు. ఆ రక్షించగలిగినటువంటి ఆ జగన్మాతయే దిక్కు అనేటువంటి విధానంలో ఆ శ్లోకం సాగింది. రెండో విషయానికి వచ్చేటప్పటికి, రెండో శ్లోకంలోకి అడుగుపెట్టేటప్పటికల్లా మనలో ఉండేటువంటి వికారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జగన్మాత పాదాల దగ్గర వ్రేల్చి వాటినే అమ్మవారికి సమర్పించి, అమ్మ నువ్వు తప్ప నన్ను ఉద్ధరించగలిగేటువంటి మరొక దిక్కు నాకు లేదు తల్లి అని ఆ తల్లి పాదాలను మన కన్నీటితో కడిగేటువంటి అవకాశాన్ని శంకరాచార్యుల వారు మనందరికీ కూడా ఇచ్చారు. ఇవాళ 3వ శ్లోకంలోకి వచ్చేటప్పటికల్లా నజానామి దానం నచ ధ్యానయోగం నజానామి యంత్రం నచ స్తోత్రమంత్రం నజానామి పూజాం నచ న్యాసయోగం గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని. ఈ శ్లోకంలోకి వచ్చేటప్పటికల్లా అమ్మ ఇవన్నీ ఇంతకుముందు నాకున్న వికారాలన్నీ చెప్పాను కదా, నాకు కామాంధకారంలో మునిగిపోయాను, లోభత్వం ఉంది, మాత్సర్యం పట్టి పీడిస్తోంది, జన్మపాస దుఃఖాలలో నేను మునిగిపోతూ ఉన్నాను, సంసార సాగరంలో నివిడీకృతం అయిపోయి ఉన్నాను తల్లి, ఇటువంటి నన్ను ఉద్ధరించేది నువ్వే, ఆ ఉద్ధరించేది నువ్వే అన్నాను కదా, అలా అని ఒక స్తోత్రపారాయణ చేయగలనా అమ్మ? నాకు ఏ స్తోత్రాలు రావు తల్లి, నోటితో చదవాలంటే ఏది నాకు నోటికి అలవాటు అవ్వట్లేదు కదా. అలాగే దానము కానీ, ధ్యానము కానీ, దాంతో మంత్రము కానీ, యంత్రము కానీ, పూజా పునస్కారము కానీ, దాంతోపాటు న్యాసయోగాదులు కానీ ఇవేవి నాకు రావనేటువంటి విషయం నాకు అర్థమైపోయింది. ఎందుకు? ఏదన్నా నేర్చుకోవాలి అంటే ఒక గురువు కావాలి. ఆ గురువు దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా అసలు గురువు దొరకడమే కలియుగంలో చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయం. ఆ గురువు నుంచి ఏమి స్వీకరించాలో, ఆ గురువు నన్ను ఎప్పటికి అనుగ్రహిస్తాడో అంతకాలం గురు శుశ్రూష చేసేయగలిగేటంత మానసిక స్థితిగతులు నాకు ఉండడం కష్టం, అంత స్థిరత్వం నాకు కలగడం చాలా కష్టం. అన్నీ కలిగినాయి. గురువు నుంచి మంత్రం తీసుకున్నాను, మంత్రంతో పాటు యోగన్యాసములన్నీ కూడా నేర్చుకున్న తర్వాత కుదురుగా కూర్చుని చేసుకోవడం చాలా కష్టం. ఆ గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని ఎక్కడా కూడా తప్పు లేకుండా, ఉచ్చారణ దోషాలు లేకుండా చేసుకోవడం మరింత కష్టం. ఆ చేసుకునేటువంటి సమయంలో కూడా మనసు అన్యమైనటువంటి విషయాల మీదకి వెళ్లకుండా ఉంటుందా అని చెప్పడం చాలా కష్టం. కనుక ఏదో ఒక స్తోత్రం మా అమ్మ నేర్పించిందమ్మా, ఆ స్తోత్రం ఎన్నో పుస్తకాల్లో చూసి ఎన్నో ప్రింట్లు జరిగాక ఇవాళ మనం ఎన్నో పుస్తకాల్లో ఎన్నో రకాల స్తోత్రాలు చదువుతున్నాం. పెద్దవాళ్ళు చదివేటువంటి మనకిచ్చేటువంటి గురువు స్థానంలో ఉండేటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి స్తోత్రాలు ఎప్పుడైనా వాళ్ళు ఈ ప్రసంగాల్లో కానీ ప్రవచనాల్లో కానీ చదువుతూ ఉంటే ఏమనిపిస్తుంది? అయ్యో నా పుస్తకంలో ఇలా లేదే, అయ్యో నేను చదివిన దానిలో ఇలా లేదే అంటుంది. అంటే పదాలు తరతరం మారుతున్న కొద్దీ ఏమవుతుంది, మారిపోతూ ఉన్నాయి. అందులో కొన్ని ఒత్తులు పోతున్నాయి, కొన్ని దీర్ఘాలు పోతున్నాయి, కొన్ని ద్విత్వాక్షరాలు తప్పుగా ప్రింట్ అయిపోతూ ఉన్నాయి. కనుక అయ్యో ఈ స్తోత్రం కరెక్ట్గా లేదే, ఈ శ్లోకంలో ఇన్ని తప్పులున్నాయే అనుకుంటూ మొత్తం స్తోత్రాన్ని పఠించడం అనేటువంటిది అసలు వదిలేసేటువంటి స్థితి వచ్చేస్తుంది. ఇన్ని తప్పులతో చదివే బదులు అమ్మవారికి నమస్కారం చేసుకుంటే చాలా అనిపిస్తుంది, అవునా కదా? కానీ అమ్మ కోరుకునేది ఏమిటి? తప్పో ఒప్పో మొదటి రోజు పిల్లవాడిని స్కూల్కి పంపిస్తుంది, వాడికి నెమ్మదిగా అలవాటు అవుతుంది. ఆ రోజు వాళ్ళ టీచర్ ఏబిసిడి చెప్పేటప్పటికల్లా వాడి చేతి మీద స్టార్ పెడుతుంది. ఆ స్టార్ని తీసుకొచ్చి అమ్మకు చూపిస్తాడు. అమ్మకు చూపించేప్పటికీ అమ్మ ఏమడుగుతుంది? నాన్న ఆ రైమ్ నాకు కూడా చెప్పవా, ఏబిసిడి నాకు కూడా చెప్పవా అంటుంది. ఆ చిన్న నోరు వేసుకుని ఆ తెలియనటువంటి స్థితిలోనే వాడు తల్లి మనస్సుని ఆకట్టుకోవాలనేటువంటి ధ్యాసతో తల్లితో ముద్దు పెట్టించుకోవాలనేటువంటి కోరికతో ఏం చేస్తాడు? ఆ వచ్చిరాని పదాలే తప్పులే అవ్వచ్చు కాక ఆ తల్లి ముందు ఏమాత్రము సంకోచం లేకుండా దాన్నే ఇష్టంగా మనస్ఫూర్తిగా చదివేస్తాడు. అందులో తప్పులున్నా సరే తల్లి అంతా అయిపోయాక ఏం చేస్తుంది? వాడి నిష్కల్మషమైనటువంటి ఆ ప్రేమకి లొంగిపోయి వాడికి వెంటనే ఇంకో స్టార్ చేతి మీద పెట్టేసి వాడికి కావాల్సినవన్నీ చేయించి వాడు ఇంకాస్త పైకి రావడానికి వాడికి కావాల్సినటువంటి వెన్నుదన్ను అయి తను నిలబెడుతూ ఉంటుంది. అలాగే ఈ స్తోత్రం ఇలా ఉంది, ఆ స్తోత్రం అలా ఉంది, ఈ స్తోత్రం దీనికి పనికి వస్తుంది, ఆ స్తోత్రం దానికి పనికి వస్తుంది. ఏ స్తోత్రము కూడా గుర్తుపెట్టుకోండి, అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలను చేసేటువంటిదే తప్ప ఐశ్వర్యాలను ఇచ్చేదో లేకపోతే ఇంకోటి ఇచ్చేదో కాదు. మరి ఎందుకండి మరి శ్లోకాలు చెప్పేటప్పుడు రకరకాల శ్లోకాలని అర్థ వివరణ చేసేటప్పుడు మరి ఇది చదివితే ఇలా అవుతుంది, చదివితే ఇలా అవుతుందని చెప్తారు. కనీసం ఆ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఆ మిష పెట్టుకున్నా సరే, అది చెప్తే వినైనా సరే ఆ శ్లోకాన్ని పట్టుకుంటే వాళ్ళకున్న ప్రారంధ కర్మలన్నీ తొలగించుకునేటువంటి అవకాశం ఈ జన్మలో వాళ్ళకి లభిస్తుంది అనేటువంటి ఒక అంతర్గతమైనటువంటి స్మృతితో చేస్తారు. ఇవన్నీ మనకి ఇచ్చినటువంటి వారు శంకరాచార్యుల వారే.
వారి చేసింది ఏమిటంటే పిల్లవాడు ఎదురకుండా బొమ్మ తల్లి పెడుతుంది. ఆవిడ ఉద్దేశం ఏమిటంటే పిల్లవాడు పాకుతూ బొమ్మను పట్టుకోవాలి, వాడికి పాకడం రావాలి అనేటువంటి ఉద్దేశం. పిల్లవాడు ఆ బొమ్మని మాత్రమే చూస్తూ తను ముందుకు సాగుతూ ఉంటాడు. తల్లి వాడు సాగడమే, ముందుకు రావడమే ప్రత్యామ్నాయంగా ఆ బొమ్మను పెడుతూ ఉంటుంది. వాడు బొమ్మ దాకా వచ్చాను అనుకుంటాడు, బొమ్మను తీసుకుందాం అనుకుంటాడు. తల్లి ఒక్కసారిగా బొమ్మను లాగి మళ్ళీ దూరంగా పెడుతూ ఉంటుంది. అరే రే, ఇంత దూరం నేను ఇంత కష్టపడి వచ్చానే, నా తల్లికి నా మీద ప్రేమ లేదే, దయలేదే అని వాడు మళ్ళీ ఒక నిమిషం కూర్చుని కళ్ళలోంచి నీళ్లు తెచ్చుకుని మళ్ళీ తల్లి ఆ బొమ్మని ఎప్పుడైతే దూరంగా పెట్టిందో ఆవిడ నవ్వించే నవ్వునో తాత్కాలికమైన మాయలోనో కాసేపు పడి మళ్ళీ బొమ్మ కోసం మళ్ళీ ప్రయత్నం చేయడం మొదలెడుతూ ఉంటాడు. కనుక తల్లి ఉద్దేశం పిల్లవాడు బాగా పాకాలి, బాగా మోకాళ్ళు అవి గట్టిపడాలి, కండరాలు గట్టిపడాలి, వాడు బాగా నడవాలి, వాడు పటిష్టంగా ఉండాలని మాత్రమే. పిల్లవాడి ఉద్దేశం ఆ ఎదురుకుండా కనపడుతున్నటువంటి లోభత్వం నాది కావాలి, నాకు మాయతో కూడుకున్నటువంటి ఆ వస్తువు ఏదైతే ఉందో అది నాకు కావాలి, దాన్ని నేను లొంగ తీసుకోవాలనేటువంటి కోరికతో వీడు ఉంటాడు. కనుక మన మనస్సులో ఉండేటువంటి కోరికని ఒక వస్తు రూపంగా మలిచో లేకపోతే ఒక కోరిక రూపంగా మలిచో మనం ఎదుర్కొండా పెడుతుంది తల్లి. దానికోసమన్నా వీడు నన్ను పట్టుకుంటాడు, నా వైపుకు వస్తాడనేటువంటి కోరిక. కనుక శ్లోకాల్లో చెప్పేటువంటి అంతర్రహస్యాన్ని జాగ్రత్తగా పట్టుకుని అమ్మ వైపుకు చేసేటువంటి ప్రయాణాన్ని ఇంకాస్త ఇష్టిగా కోరికతో కనుక చేసినట్లయితే, అమ్మనే పొందాలనేటువంటి కోరికతో చేసినట్లయితే ఇంకా ప్రయాణం సులువైపోతూ ఉంటుంది. అందులో అమ్మకున్నటువంటి భావనలు అర్థమవుతూ ఉంటే మన ప్రయాణం ఇంకా మనకి ఇబ్బంది కలిగించకుండా పూర్తవుతూ ఉంటుంది. కనుక అటువంటి ప్రయాణం ప్రతి వాళ్ళని చేయగలిగేటువంటి అవకాశం మనకి శంకరాచార్య వారి వల్ల లభిస్తూ ఉన్నది. వారికి మనసా శిరస నమస్కరించుకుంటూ ఈ శ్లోకంలో ఇంకేం చెప్పారు? అమ్మ ఇవేవి నాకు రావు గనక, ఒక స్తోత్రం రాదు, ఒక శ్లోకం రాదు, ఒక మంత్రం రాదు, ఒక యంత్రం లేదు, ఒక తంత్రం తెలీదు, ఈ తెలియనటువంటి వాటన్నిటితో పాటుగా ఒక గురువు లేడు, గురువు వల్ల వచ్చేటువంటి న్యాస యోగములేవి కూడా నాకు ఇష్టాపూర్తిగా తెలియవు. ఇవేవి తెలియనటువంటి వాడిని కూడా నీకు నమస్కరించడం అనేటువంటిది, నీ నామాన్ని నోటితో పలకవడం అనేటువంటి ఒక్క విషయాన్ని మాత్రం త్రికరణ శుద్ధిగా చేయగలుగుతున్నాను. ఆ చేయగలుగుతున్నానంటే అర్థం ఏమిటి? నీవు తప్ప నాకు ఇంకొక దిక్కు లేదు తల్లి, గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని. కనుక నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరు కూడా దిక్కులేరు, కనుక నన్ను ఉద్ధరించగలిగేదానివి నీవే, అటువంటి నిన్ను పట్టుకున్నాను, నన్ను ఉద్ధరించు తల్లి అని శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇలాగే మనం కూడా అమ్మని, అమ్మ నువ్వు తప్ప నాకు ఇతఃపరం బెరుగను అనేటువంటి విషయాన్ని జాగ్రత్త పెట్టుకుని ఈ శ్లోకాన్ని రాగయుక్తంగా చదువుకునే ప్రయత్నం చేద్దాం. న జానామి దానం న చ ధ్యాన యోగం, న జానామి యంత్రం న చ స్తోత్రమంత్రం, న జానామి పూజాం న చ న్యాసయోగం, గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని, గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని, గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని. వచ్చే ఎపిసోడ్లో 4వ శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ కూడా శ్రీమాత్రే నమః.